భారతీయులకు H1B వీసా కష్టాలు తప్పట్లేదు. H1B వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టాక భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుఎస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన H1B వీసాదారుల అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిచిపోయింది. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ జరిగింది. డిసెంబర్ 17 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను వాయిదా వేశారు. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతుందని అభ్యర్థులకు ఈమెయిల్స్ వెళ్లినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఇక సోషల్ మీడియా నిబంధనలు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి. సోషల్ మీడియా నిబంధనలు అమల్లోకి రావడంతో H1B వీసాల అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కాన్సులేట్కు ఇంటర్వ్యూకు వచ్చే దరఖాస్తుదారుడి ప్రవేశాన్ని నిరాకరిస్తామని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దీంతో మరిన్ని రోజులు భారతీయులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ విషయంపై స్పందించిన అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి విదేశాంగ శాఖ ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి FMZ కేటగిరీ వీసా అప్లికేషన్ దారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తుందని తెలిపారు. దీనిలోనే ఇప్పుడు H1B, H4 దరఖాస్తుదారులకు కూడా చేర్చారని తెలిపారు. తాము వేగంగా ప్రాసెస్ చేసి వెయిటింగ్ టైం తగ్గించడంపై దృష్టి పెట్టినట్టుగా అటు అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతి ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇక అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో భారతదేశంలోని H1B వీసా దరఖాస్తుదారులకు ఇక్కట్లు పడ్డాయి. దీంతో ఇంటర్వ్యూలు స్తంభించాయి. ఈ మేరకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సలహా జారీ చేసింది. కొత్త షెడ్యూల్ మార్చి 2026 మార్చిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్లో జరగాల్సిన అపాయింట్మెంట్లన్నీ వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్టు బ్లూంబెర్గ్ నివేదించింది. అయితే ఇది కూడా ఖచ్చితమైన తేదీ కాదని పేర్కొంది.